నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ఎమ్మెల్యేగా వాకాడుకు విచ్చేసిన డాక్టర్ పాసం సునీల్ కుమార్ కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. వందలాది మంది ఫ్లెక్సీలు, పసుపు తోరణాలుగా వేలాది మంది ప్రజలు పసుపు దండుగా వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్ మొత్తం భారీ జన సందోహంతో డీజే సౌండ్, డప్పుల మోతలు, చిన్నారుల కోలాట నృత్యాలు, గుర్రపు స్వారీలు, క్రేన్లతో అడుగడుగున భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వాకాడు నేతలు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, సన్నారెడ్డి, ప్రసాద్ రెడ్డి, పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, కొండారెడ్డి, నందగోపాల్ రెడ్డిలు భారీ ఏర్పాట్లతో కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులు, అభిమానులు జన సమీకరణ చేయడంతో విజయోత్సవ ర్యాలీ విజయవంతమైంది. అనంతరం అశోక పిల్లర్ కోడెల నుంచి బజారు మీదుగా జన సందోహం నడుమ ఆయన విజయోత్సవ ర్యాలీ గొల్లపాలెం గ్రామానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, రౌదు శివకుమార్, దోసకాయల కృష్ణమూర్తి, తిరుమూరు శ్రీనివాసుల రెడ్డి, వి గంగాధర్ రెడ్డి, ఉచ్చూరు ద్వారకనాథ్ రెడ్డి, కుంచెం దయాకర్, మామిడి గోవిందయ్య, ఇంగిలాల బుజ్జిగేంద్ర, అన్నమేటి చంద్రయ్య, ఎంబేటి పోలయ్య, రామచంద్రయ్య, హరీష్ నాయుడు, మహిళా నేతలు చిరంజీవమ్మ, కవిత, బత్తిన ప్రమీల, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నానాజీ గారిని ఎన్నిక నిర్వహించగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రజలందరూ రథం కోరుతున్నాం. స్థానిక త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతలుగా నిర్మలా గారు వ్యవహరించి 5,000 అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణమ్మ వారు విచ్చేసి దివ్యాంగులకి సరుకులు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండలి కార్యదర్శి విష్ణువందన గారు, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు తనూషారెడ్డి, కార్యదర్శి అనిత, సభ్యులు స్నేహలతారెడ్డి, శశిరేఖ గారు, ఇంకా రెడ్ సంస్థ సభ్యులు జానా సుధీర్, మెదురు శ్రీనివాస ఆచారి పాల్గొన్నారు. సురేష్
మనకు రెగ్యులర్గా జరిగే ప్రోగ్రాం ఇది. రెడ్ సంస్థ వాళ్ళతో మన ఇంటర్వ్యూలు మరియు మహిళా మండలి సభ్యులతో కలిసి ఈ ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాము. చాలా సంతోషం. ఈరోజు మాకు డోనర్గా మా మెంబర్ అయిన నిర్మల గారు ఇచ్చారు 5,000. చాలా సంతోషం. ఆ అమ్మాయి చాలా యాక్టివ్గా ప్రతి ప్రోగ్రాంకి అటెండ్ అవుతుంది. ప్లస్ స్పాన్సర్ కూడా ప్రతి సంవత్సరం ఇస్తుంది. వాళ్ళది మనకు తెలిసిందే అమరావతి హాస్పిటల్, గూడూరులో ఫేమస్ హాస్పిటల్. ఆ అమ్మాయి ఈరోజు రాలేకపోయింది. ఆమెకి మా 2 సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమం నిర్విరామంగా చేసుకునే దానికి మాకు రెడ్ సంస్థ వాళ్ళు సహకారం అందిస్తున్నారు. వాళ్ళకి మేము వాళ్ళు మాకు సహకారంతో ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మా సంస్థలో సభ్యులందరూ ఈ ప్రోగ్రాంకి దాతలుగా వ్యవహరిస్తున్నారు. వారందరికీ కూడా మా 2 క్లబ్బుల తరఫున కృతజ్ఞతలు. ప్రోగ్రాంతో కూడా వీరమ్మ గారు వీళ్ళందరికీ వెజిటబుల్ బిర్యానీ కూడా పంపించారు. గత 6 సంవత్సరాల నుంచి ప్రతి అమావాస్య రోజు వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఇస్తున్నారు. రెడ్ సంస్థ వాళ్ళకి అమావాస్య రోజు ఖచ్చితంగా 6 సంవత్సరాల నుంచి ఎన్ని అమావాస్యలు వస్తే అన్ని అమావాస్యల రోజులు వాళ్ళు ఫుడ్ స్పాన్సర్ చేస్తున్నారు. ఆయన రాజుగారు అకాల మరణం చెందారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ వాళ్ళ భార్య పిల్లలు ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. వారికి కూడా భగవంతుడు ఎల్లవేళలా సహాయపడతాడని కూడా నేను కోరుకుంటున్నాను. మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా రెడ్ సంస్థలో ప్రతి నెల 5th ఇక్కడ పలసరుకులు వేయడం జరుగుతూ ఉంది. ఇది గత 7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరము ప్రెసిడెంట్గా న్యూ ప్రెసిడెంట్ సెక్రటరీస్ ఎలక్ట్ అయి ఉన్నారు. మహిళా మండలి ప్రెసిడెంట్గా రోహిణి గారు, సెక్రటరీగా విష్ణువందన గారు, అట్లాగే ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్గా తనూజ మేడం గారు, ఇంకా సెక్రటరీగా అనిత. వీళ్ళు సక్సెస్ఫుల్గా ఇంకా ఎన్నో, ఇది ఫస్ట్ ప్రోగ్రాం వీళ్ళకి ఈ నెలలో ఇది వాళ్ళు సెలెక్ట్ అయినప్పటి నుంచి ముందు కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు వీళ్ళ ద్వారా జరగాలని కోరుకుంటున్నాము. అట్లాగే ఈ కార్యక్రమం చేస్తున్నాము సక్సెస్ఫుల్గా అంటే సుధీర్ వాళ్ళు కూడా కారణం, సుధీర్, రాజేష్ వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది ప్రతి నెల 5వ తేదీ డెఫినెట్గా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ వాళ్ళకు మా మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా మెంబర్స్లో ఎవరిని అడిగినా కానీ తప్పకుండా ఈ కార్యక్రమానికి 7 సంవత్సరాల నుంచి డొనేట్ చేస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా మా మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం స్టార్ట్ చేసింది డాక్టర్ రోహిణి గారు 2017లో. అక్కకు కూడా నేను అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నాను. అక్కకు కూడా మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 5వ తేదీ వీరభద్ర స్వామి గుడిలో వికలాంగులకి రోటరీ ఆంధ్ర మహిళా మండలి తరఫున పలసరుకులు ఇస్తారు. రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రోగ్రాం జరుగుతుంది. ఈ నెల దాకా ఈ ప్రోగ్రాంకి నిర్మల అమరావతి హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి రోహిణి మేడము, కృష్ణక్క, స్నేహ, శశి, అనిత సెక్రటరీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రెడ్ సంస్థ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రిహాబిలిటేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలుగా నిర్విరామంగా జరుగుతున్నటువంటి పలసరుకు పంపిణీ కార్యక్రమంలో భాగంగా గత 7 సంవత్సరాలకు పైగా ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారణమైనటువంటి డాక్టర్ పూర్ణమ్మ గారికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే నూతనంగా ఎన్నికైనటువంటి ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి కార్యవర్గాన్ని కూడా రెడ్ సంస్థ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, ఎంతోమంది పేద కుటుంబాలకు వారి సహాయ సహకారాలు అందాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి దాఖలవుతున్నటువంటి నిర్మలా గారు, అమరావతి హాస్పిటల్స్ గూడూరు, వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆంధ్ర మండలి ఇన్నర్ వీల్ క్లబ్ వారికి అలాగే మీడియా మిత్రులు కూడా మరోసారి కృతజ్ఞతలు. ఎమ్మెల్యేగా గెలుపొందిన పాసం సునీల్ కుమార్ మొదటిసారిగా వాకాడుకి విచ్చేసిన సందర్భంగా కూటమి నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ముందుగా చరణ్ రెడ్డి ఎర్రఘాటిపల్లి పంచాయతీ యువనేత పట్రంగం అరుణ్ కళ్యాణ్ ఆధ్వర్యంలో యువకులు కోట రెడ్ క్రాస్ నుంచి ఎమ్మెల్యే కాన్వాయ్ ముందు బైక్ ర్యాలీతో స్వాగతించారు. అక్కడి నుంచి వాకాడుకు చేరుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వాకాడు డిపోలో విజయవాడకు 2 నూతన బస్సులను ప్రారంభించారు. అక్కడి నుంచి అశోక్ పిల్లర్ కూడలి వద్ద అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, రౌతు శివకుమార్, దోసకాయల కృష్ణమూర్తి, తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి, కుంజం దయాకర్, మామిడి గోవిందయ్య, ఇంగిలాల బుజ్జిగేంద్ర, అన్నమేటి చంద్రయ్య, ఎంబేటి పోలయ్య, మహిళా నేతలు కవిత, బత్తిన ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేరుగా విజయవాడకి ఎక్స్ప్రెస్ బస్సులు ఇక్కడ ప్రారంభించాం. నూతనంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ బస్సులు 2 కూడా ప్రారంభించాం. అయితే ఒక బాధగా ఉంది, విజయవాడని కాకుండా అమరావతి, వాకాడు అమరావతి అని పెట్టుంటే బాగుండు. ఎందువల్లంటే ఆంధ్ర రాజధాని అమరావతి కాబట్టి, అది విజయవాడ కాబట్టి అది ఇంకా బాగుండు. కాబట్టి ఇది ఆలోచించుకోమని చెప్పి కూడా బస్సు ఓనర్ డిఎం గారికి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఎందుకంటే ఇంక రాబోయే రోజుల్లో మన రాజధాని అమరావతి, అది ఫిక్స్, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి ఇది కూడా సవరించమని చెప్పి మా డిపో మేనేజర్ గారిని కోరుతున్నాం. అలాగే ఈరోజు అనేక సమస్యలు ఇక్కడికి వస్తే అనేక ప్రాంతాల నుంచి మన నాయకులందరూ కూడా గతంలో ప్రతి ఊరికి కూడా బస్సు వచ్చేది, ఇప్పుడు ఎక్కడ కూడా బస్సులు ఎత్తేసారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 15 బస్సులు ఇక్కడ ఈ ప్రాంతం బస్సులు ఎత్తేసారని చెప్పి మా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా అవన్నీ కూడా సంబంధిత మంత్రి గారితో మాట్లాడతాం. అలాగే వీళ్ళ ఆర్ఎం గారితోనూ, అలాగే స్టేట్లో ఉన్నటువంటి వీళ్ళ ఆఫీసర్స్తోనూ మాట్లాడి ఖచ్చితంగా బస్సులు యథాప్రకంగా పునరుద్ధరించేంత వరకు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇంకెక్కడెక్కడ బస్సులు రావట్లేదో ఒకవేళ ఎక్కడ ఏదైనా అనుకూలంగా ఉంటే మా డిపో మేనేజర్ గారి పరిధిలో ఉంటే అవి కూడా దయచేసి మీరు చొరవ తీసుకొని మేడం గారు మీరందరూ కూడా చేస్తే బాగుంటుంది ప్రజల అవసరాల కోసం. కాబట్టి దయచేసి మీ పరిధి దాటింది మాకు చెప్తే మేము పోయి అక్కడ అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. నెల్లూరు ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన గూడూరు పట్టణంలో 10వ జగన్నాథ రథయాత్ర వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ప్రచార కేంద్రం నిర్వాహకుడు డాక్టర్ సుఖదేవ్ తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణం సొసైటీ ప్రాంతంలో ఉన్న గూడూరు ఇస్కాన్ ప్రచార కేంద్రం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నెల్లూరు ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పూరిలో జగన్నాథ రథయాత్ర నిర్వహించే కార్యక్రమానికి అనుగుణంగా గూడూరు పట్టణంలో గత 9 సంవత్సరాల నుంచి జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది జూలై 13వ తేదీన గూడూరు పట్టణంలో జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, స్థానిక భక్తులు సహకారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. నారాయణమ్మ గుడి దగ్గర మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పురవీధుల్లో మనం ఐసిఎస్ రోడ్డు, తర్వాత సంగం థియేటర్, తర్వాత గాంధీ బొమ్మ, అటు నేరుగా జెడ్పీ హై స్కూల్ నుంచి బనిగిసాపేట, సుందరమహల్, రైల్వే స్టేషన్, క్లాక్ టవర్, రాజా వీధి, కుమార్ వీధి నుంచి మరి ఆఖరున టీఆర్ కమిటీ హాల్కి వచ్చి చేరుకుంటుంది అనమాట. సో మనం కోలాటాలు, భజన బృందాలు ప్రతి సంవత్సరం లాగానే ఇంకా ఈసారి 10వ సంవత్సరం కాబట్టి ఇంకా ఉన్నతంగా వైభవంగా ఇంకా చేయాలనుకుంటున్నాం. ఈసారి ప్రతిసారి మనం 3000 మందికి భోజనాలు తయారు చేసి ఈసారి మనం 5000 మందికి భోజనాలు తయారు చేసుకుంటున్నాము. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జగన్నాథుడి యొక్క ఆశీస్సులు, జగన్నాథుడి యొక్క ఆశీర్వాదం పొంది ఆఖరణ కూడా ఆయన ప్రసాదం తీసుకొని మనం ఈ రథయాత్ర మొత్తం మీద అందరూ కూడా కీర్తనలో పాల్గొని నృత్యాలు చేసుకొని దారి పొడవునా కూడా మనం 20,000 ప్రసాదాల ప్యాకెట్లు మనం ఏర్పాటు చేసాము. సో దాంతోపాటు ఎన్నో సాంప్రదాయకటువంటి నృత్యాలు ఉన్నాయి, ఎన్నో కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే మన పుర ప్రముఖులు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి రావడానికి ఒప్పుకున్నారు. కాబట్టి ఎంతో వైభవంగా అంగరంగంగా ఉంటుంది. తప్పకుండా మీరందరూ కూడా వచ్చి
ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా భగవంతుడి సంతానం. వండర్ఫుల్ ఫిలాసఫీ చక్కటి ప్రాక్టీస్ చేయడానికి అనుకూలం. భగవాన్ 4 గంటలు భగవాన్ ఈ మందిర్లోకి వచ్చిన హరే కృష్ణ వాళ్ళంటల్లా బండితో హరే కృష్ణ వచ్చి మరి ఆఫీసులో లంచ్ బ్రేక్ హరే కృష్ణ అనుకోవచ్చు. ఈ రకంగా కలిసి వస్తుంది. ప్లస్ మనసు మాత్రం ఈ రథయాత్ర అనేది ఎవరైతే మాకు దేవుడు అంటే నమ్మకం ఉన్నారో అటువంటి వారికి కొద్దిగా ఎలా చేయాలా అనుభవం కలగాలంటే ఎలా చేయాలి అంటే ఈ రథయాత్ర ట్రయల్ రన్ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. ఈ పత్రికా విలేకరుల సముఖంగా అందరుగా ఇస్కాన్ యొక్క సాహిత్యాన్ని చదవాలా, ఇస్కాన్ మందిరాల్లో ఏ విధమైనటువంటి రోజువారీ కార్యక్రమం ఉంటుంది అది చూడాలా. తర్వాత భగవనామ సంకీర్తన అక్కడ మీరు చెప్పినట్టుగా ప్రసాదాన్ని కూడా ఎవరైతే చక్కగా ఇక్కడ వైర్లు ఉన్నాయి, వైరింగ్ పవర్లో పెడితే ఎలక్ట్రిసిటీ వచ్చేస్తున్నారు. దాన్ని ఆ పవర్లో పెట్టకపోతే దానివల్ల ప్రయోజనం ఏంటి? అరకే దేనిలో భగవంతుడితో జోడించాలంటే తిరుపతి జిల్లా గూడూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి బాబా వారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. సాయిబాబా మందిరంలో బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాబా ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో కొలువుదీర్చి మేళతాళాలతో సాంప్రదాయబద్ధంగా సాయిబాబా పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులు బాబా పల్లకి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా పాదర్తి వరప్రసాద్, సుప్రజ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పక్కనమ్మా, ఈ పక్కన ఫ్యాన్ ఉండాలి. బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సర్వాధారాయ నమః. गंभीर ध्यान कृष्ण राधा
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అమ్మవార్ల దేవస్థానాల్లో శుక్రవారం రాహుకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ క్రమంలో హైస్కూల్ రోడ్డులో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం మరియు సొసైటీ ప్రాంతంలో కొలువై ఉన్న గూడూరు గ్రామ దేవత శ్రీ నారాయణమ్మ పేరంట్రాళ్లు దేవస్థానంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం సామూహిక రాహుకాల పూజలు నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం ధన్యాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.